ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించురి. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అదే రీతిగా మనం కొలస్సీ పత్రికలోనికి వెళ్ళినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక చక్కని మాటను అక్కడ తెలియజేస్తాడు. 3వ అధ్యాయంలో 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ కుటుంబ జీవితంలోనేమి వ్యక్తిగత జీవితంలోని నేటికి అతల్య అనే ఆత్మ సంచరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆనాడు యూదా రాజవంశీయులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి స్త్రీయే ఈ అతల్య. ఈ అతల్య ఆత్మ ఈరోజు సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవుల జీవితాలలో కూడా సంచరిస్తూనే ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో వీటిని చంపేయండి అంటున్నాడు. ఇవన్నిటికీ మూలము ఈ అతల్య ఆత్మే అని మనము గుర్తుపెట్టుకోవాలి. భయంకరమైనటువంటి ఒక స్త్రీ. అందుకనే నిర్దాక్షిణ్యమైన రీతిలో ఆమె జీవితము ముగించబడ్డట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, అతల్య ఆత్మ నీలో పనిచేస్తుందా? దేవుని సేవకులకు లేదా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నీవు ప్రవర్తిస్తుంటున్నావా? ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెమ్మది కలుగుతుందంటే ఈ అతల్యాను మనము చంపేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. కాబట్టి ఈరోజే అతల్య అనే ఆత్మను చంపేద్దాం, నెమ్మదిగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. అందరికీ వందనాలు.